వేములవాడ పట్టణంలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తూము మధు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను కలిసి తమ సమస్యల్ని తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రచారంలో మాట్లాడిన తూము మధు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని గుర్తించి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. చూడండి, అభివృద్ధి ఏందో అన్న చూపిస్తాడు. మీకు ఒక్కసారి అవకాశం చూడండి. గుర్తుకోమ్మా, ఈసారి కంపల్సరీ బోర్ గురించి పాయింట్ వేసుకోమన్నా కదా. బోర్ పాయింట్ వేసుకోవాలి. మీరు అందరు కూర్చొని బోర్ పాయింట్ వేసుకుని బోర్ వేస్తా, ఇంటికి పైప్ లైన్ ఇస్తా. మీ నిర్ణయం అది. చేయి గుర్తుకు ఓటేసి గెలిపి. మీరు ఎంత ఓటేది వరంగల్ వరంగల్ అంటే వేరే అదే నువ్వు అనుకొని చెప్పు. షుగర్ ఉందా? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? 14వ వార్డు అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నమస్కారం. మా ఆదిశీనన్న నాయకత్వంలో తూము మధు అన్న 14వ వార్డులో నిలబడ్డాడు. అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, భారీ మెజార్టీతోని తూము అన్నను గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 14వ వార్డులో తూము మధు అనే అభ్యర్థికి ఇంటింటికి డోర్ తిరిగి ప్రచారంలో భాగంగా తిరిగి చేయి గుర్తుకు ఓటు వేసి 14వ వార్డు ప్రజలకు కోరడం జరిగింది. దీనికి ప్రజలు కూడా బాగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు వేసి తూము మధు అన్న గెలిపించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ తరపున మన గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులందరినీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి గెలిపియారని రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి వేములవాడ టౌన్లో 28 వార్డులలో అభ్యర్థులందరినీ వేములవాడ ప్రజలు అందరికీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి గెలిపారని మరొక ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, అదేవిధంగా ఈ వార్డులో వేములవాడలో 14వ వార్డులో తూము మధు అని నేను మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఆదిశీనన్న బలపరిచిన అభ్యర్థిగా 14వ వార్డులో నాకు చేతి గుర్తుపై ఓటేసి గెలిపియాలని ఇక్కడ ప్రజలను కోరుకుంటూ, ఇంతకుముందు కూడా నాకు 12వ వార్డులో అనుభవం ఉంది. మాజీ కౌన్సిలర్ను. అప్పుడు ఆ వార్డులో ఉన్నప్పుడు 6 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగా సొంత నిధులతో 4 బోర్లు, ఉచితంగా వాటర్ పంపిణీ, ఇప్పుడు జరుగుతున్న మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను ప్రజలందరినీ గుర్తుంచుకుంటూ మరి 10 ఏళ్ళు ఎక్కడైతే మనం నష్టపోయినామో అదంతా ప్రజలు గుర్తు చేసుకుంటూ మరి ఈ 2 ఏళ్లలో మనం ఎంత అభివృద్ధి చేసినామో అది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. మనకి ఇప్పుడు ఉచిత బస్సు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇప్పుడు ఏదైతే పింఛన్లు అయితే మనం పెంచుకుంటా అనుకుంటున్నాం అది ఏప్రిల్లో గవర్నమెంట్ ఆన్లైన్లోకి తీసుకొస్తే పింఛన్ లేని వారికి కూడా పింఛన్ ఇస్తాము. ప్రజలు గమనించాలి. రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళలో ఎవరికి కూడా ఇవ్వలేరు. మన కాంగ్రెస్ పార్టీ, మన ఆదిశీనన్న, మన రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కూడా మనం ఇచ్చుకున్నాము. ప్రజలందరూ ఆదుకుంచుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరికీ చేతి గుర్తుపై ఓటేసి గెలిపియాలని మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను.